ప్రతి నెల 1000 రూపాయలని మీరు పొదుపు చేసుకోండి. ఆ విధంగా సంవత్సరం మొత్తం కూడా పొదుపు చేస్తే 12,000 కనుక మీరు అకౌంట్లో చూపించగలిగితే అదనంగా మీకు 1000 రూపాయలు మేము పార్టీ నాయకులు ప్రతి వార్డులో అదనంగా 1000 రూపాయలు మీకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం అందరం కూడా ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని మరి ప్రతి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని 11వ వార్డులో అమలు చేయడం జరిగింది ఇప్పుడే. అదేవిధంగా ఇప్పుడు 10వ వార్డులో ఉన్నాము. ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరై అందరూ కూడా పెన్షన్ ఇవ్వడానికి మరి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దశ ఆ మేరకు మేమందరం కూడా ప్రతి నెల మొదటి రోజు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాము. అదేవిధంగా గడిచిన ప్రభుత్వంలో 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రోజే 3,000 రూపాయల పెన్షన్స్ని మరి 4,000 చేయటం, అదేవిధంగా ఎలక్షన్ టైంలో 3 నెలలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ 3,000 కూడా కలిపి 4,000 కలిపి 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అమలు చేసే నాయకులు ఎక్కడ కూడా భారతదేశంలో లేరు. మరి భారతదేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా అమలు చేస్తున్న మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నాం. మేము ప్రతి నెల 1000 రూపాయలని మీరు పొదుపు చేసుకోండి. ఆ విధంగా సంవత్సరం మొత్తం కూడా పొదుపు చేస్తే 12,000 కనుక మీరు అకౌంట్లో చూపించగలిగితే అదనంగా మీకు 1000 రూపాయలు మేము పార్టీ నాయకులు ప్రతి వార్డులో అదనంగా 1000 రూపాయలు మీకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ పొదుపు కార్యక్రమాన్ని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అందుకనే డ్వాక్రా మహిళలందరినీ కూడా మరి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి పొదుపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా మరి ఎంత ఇస్తే అంత ఖర్చు పెడతా ఉంటారు కాబట్టి అట్లా కాకుండా 1000 రూపాయలు కనీసం దాచిపెట్టమని పొదుపు చేయమని కోరుతూ ఉన్నాము. ఆ విధంగా చేయటం వల్ల అదనంగా మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి 1వ తేదీ ప్రతి నెల ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని మరి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది కానీ పార్టీ నాయకులందరూ కూడా ఒక ఉద్యమంలాగా తీసుకున్నారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల అమలు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాము.